వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా కామవరపుకోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటం మా ధ్యేయం అన్నారు. అనంతరం కేకు కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిలారి సత్యనారాయణ, కామవరపుకోట మాజీ జడ్పీటీసీ గంట సుధీర్, మాజీ ఎంపీపీ మరీదు వెంకటేశ్వరరావు, బేతిన వెంకట్రావు, ఆడమిల్లి సర్పంచ్ కేశవరావు, తాడిచెర్ల సర్పంచి పార్థసారథి, గుంటుపల్లి సర్పంచ్ గోరింకదాస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇంకా ప్రత్యేకంగా చదువుకున్న నిరుద్యోగులు అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రియలిస్టులతోటి అందరితోటి వాళ్ళకున్న సమస్యలు వీటిలన్నింటి మీద దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి ప్రభుత్వం వచ్చాక అనేది కూడా మాట్లాడిన వ్యక్తుల్లో ఈ మధ్యకాలంలో లోకేష్ బాబే కరెక్ట్గా బాగుందనేది ప్రజలందరూ కూడా మెచ్చుకుంటం జరిగింది. మరి ఆ మీటింగ్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అలాగే మన అధ్యక్షులు లక్ష్మీనాయుడు గారు అందరూ రావటం, మరి మనం అంతరా దండయాత్ర అనే నిదానంతో దానికి మన కార్యకర్తలందరం మనందరం కూడా మాతో పాటు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వెన్నంటి ఉండటంతో ప్రభుత్వమే జడిసి మరి సరెండర్ అయిన పరిస్థితి మనం చూసాం. మరి ఏ క్షణంలోనైనా రేపు ఫిబ్రవరి నెలాఖరున నోటిఫికేషన్ వస్తుంది. దరిదాపు 60 రోజుల్లోనే ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లోకేష్ బాబు బర్త్డే చేసుకుంటంతో పాటు ఈ 2 మాసాలు కూడా మనం నిద్రపోకుండా మళ్ళీ మనం మనస్పర్ధలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నవి ఉంటే సరి చేసుకుని మరి ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా మన ప్రభావం పక్క కాన్స్టిట్యున్సీల మీద కూడా ఉంది కాబట్టి అన్నీ మంచిగా గెలిపించుకునేటట్టు చేయాలి. రేపు ఎన్నికల్లో ఇది గెలవటం తథ్యం అనేది వైసీపీ వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకంటే ఇక్కడే చూద్దాం ఉదాహరణ 42వ సంవత్సరం నుంచి పూర్తి చేసుకుని 43వ సంవత్సరం 41 నుంచి 42 పూర్తి చేసి 40వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఈరోజే లోకేష్ బాబు గారి బర్త్డే. దాని సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కేకులు కట్ చేసి ఆనందోత్సాహాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 73 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీని ప్రపంచంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడిగా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు పొందడం జరిగింది. మరి లోకేష్ బాబుని ఒక 1 year క్రితం వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో కానీ, వైసీపీ పార్టీ మంత్రులు కానీ, ఈ బూతుల బ్యాచ్ కానీ, అలాగే రకరకాల వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 20 సీట్లు పైబడి ఉండి పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పాడు. 20 కాకుండా 30 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిపి. అలాగే 175కి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవి కాక వేరే రూట్లో మనం 4-5 కూడా తీసుకుంటాం జరిగింది. అంటే సుమారు 155 మంది ఎమ్మెల్యేలతో పరిపాలన, మంత్రులు పరిపాలన మానేసి లోకేష్ బాబు మీద, ఎందుకనంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు ఎదుగుతాడన్న ఉద్దేశంతో ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీని అడ్డం పెట్టుకుని ఇంకా చాలా ప్రచార మార్గాల్లో అన్ని షేర్లు కొని ఇంకా టీవీలు కానీ ఇంకా పేపర్స్లో కానీ తప్పుడు రాతలు రాంచి లోకేష్ బాబు అనే అతనికి ఏమీ తెలియదు, అన్ఫిట్ అని ప్రచారం చేశారు. మరి అప్పటి నుంచి మరి మొన్న
పాదయాత్ర చేసి 2000 కిలోమీటర్లు పైబడి చేసి 3000 కిలోమీటర్లు 3200 సుమారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి దరిదాపు 135 మీటింగులు పెట్టి ఏంటంటే ప్రతి మీటింగ్ కూడా ఆ చేనేత కార్మికులు అవ్వచ్చు, రైతు దత్తం అంటే అర్థం ఏంటంటే 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా సుమారు 700 మంది గ్రామ పంచాయతీలు ఉంటే ఒక పంచాయతీని పార్లమెంట్ సభ్యుడు దత్తత తీసుకుంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తాయి. ఆ ఊర్లో కావాల్సిన డ్రైనేజీలు మొత్తం వేస్తారు, రోడ్లు మొత్తం వేస్తారు, ఎన్ని కమ్యూనిటీ హాల్ కావాలో వేస్తారు, ఎన్ని స్కూల్ బిల్డింగ్స్ కావాలో వేస్తారు, ఎన్ని హౌస్ సైట్స్లో హౌస్లు కావాలో వేస్తారు, ఎన్ని టాయిలెట్స్ కావాలో వేస్తారు. ఇంకా ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్లో హాస్టల్ సౌకర్యాలు కానీ అన్నీ కల్పిస్తారు. ఇలా ఒకటి ఉంది ఒకటి లేదనకుండా ఆ దత్తం తీసుకున్న గ్రామంలో అన్నీ పూర్తి చేయవలసిన బాధ్యత ఆ పార్లమెంట్ సభ్యులు చేతుల మీద ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మీ అందరూ ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఒక్కరోజైనా ఎక్కడైనా కొబ్బరికాయ కొడతాం ఎవరైనా చూసారా? పార్లమెంట్ సభ్యుడు దత్తం తీసుకున్న గ్రామంలో ఒక్క కొబ్బరికాయ. నేను త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో మీకు లిస్ట్ ఇస్తా. దత్తం తీసుకున్న గ్రామంలో గతంలో తీసుకున్న పార్లమెంట్ సభ్యులు ఎన్ని వందల సౌకర్యాలు ఆ గ్రామానికి చేశారో ఇవాళ 5 ఏళ్లలో కూడా దత్తం తీసుకుని కొబ్బరికాయ కొట్టలేదంటే ఏంటనేది అది తేటతెల్లంగా వైసీపీ ప్రభుత్వం ఓటమిని అంగీకరించి మరి ఇవాళ ఎన్నికల్లో క్యాండిడేట్లు మార్చుకోవడం జరిగింది. ఎంపీ క్యాండిడేట్ను మార్చేశారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ను మార్చేశారు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? చిన్న గొయ్యి కూడా పోయలేదు. నిన్ననే ఎక్కడ రాత్రి అనుకుంటాను, నిన్నటి రాత్రి చింతలపూడిలో బోతులో పడి లేడీ జారి పడటం తలబాగలతో చనిపోవటం కూడా జరిగిపోయింది. మొన్న జంగారెడ్డిగూడెంలో 15 రోజుల క్రితం జంగారెడ్డిగూడెం యువతలు రాకుంపాడు. ఇలా నెంబర్ ఆఫ్ లేడీస్ చనిపోతున్న ఆ చచ్చిపోయిన కాడ గుంట కూడా పోయిట్లా. మొన్న అయితే అక్కడ ఈస్ట్ గోదావరిలో చూసా, ఆ పోలీస్ ఎస్ఐ గారు ఆ కంకరను కొద్దిగా తారు తెప్పించి ఆ చచ్చిపోయిన కాడ అరే ఆ గోతులో పడి చనిపోయారని గొయ్యి గుడిపెడుతున్నాడు. అంటే ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందనేది ఇవాళ మనకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ గడప గడపకి తిరిగిన ఇంటింటికి తిరిగిన ప్రజాదరణ వైసీపీ పార్టీ 100% కోల్పోయిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మరి ఈ ప్రాంతంలో ఉన్న వైసీపీ లీడర్లందరూ కూడా చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరటానికి తాహతాలు ఆడుతున్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వం కావాలి మాకని ఇవాళ వైసీపీ నుంచి 100 మంది వస్తున్నారు. అయితే ఇక్కడ ప్లేస్మెంట్లు లేవు. ఉండేది ఒక ఎమ్మెల్యే ఉంటుంది, ఒక ఎంపీఏ ఉంటుంది, పోటీ అయితే చాలా ఉన్నాయి. కానీ మరి వాళ్ళు చూడండి టీడీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీకు తెలుసు, రోజు చూస్తున్నారు. వైసీపీలో ఒక్కళ్ళు లేరు. ఎప్పటి నుంచో అడిగేవాళ్ళు ఒకళ్ళు మానేస్తే ఇంకో మనిషి తీసుకున్నాడు తప్ప మూడో మనిషి నాకు కావాలన్న మనిషి వైసీపీ పార్టీలో లేడు. అలాగే ఎంపీ అయితే లేరు. ఈ ప్రాంతంలో ఎవరో నేను నిలబడినన్నారు. ఎక్కడో తణుకులో ఉన్న ఆయన్ని వాళ్ళ అబ్బాయి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటాడు, మరి లండన్లో ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెట్టి ప్రజలకైతే అలాగో తెలవదు, ఈ మినిస్టర్లకు కూడా తెలవదు. మాజీ ఉప ముఖ్యమంత్రి నాని గారు కానీ ఇంకో మంత్రి గారు నేను పరిచయ కార్యక్రమం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏలూరు పార్లమెంట్లో ఎవరికి తెలని వ్యక్తిని ఎంపీలు మంత్రులే పరిచయం చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే రేపు ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఈ వైసీపీ పార్టీకి ఉందనేది నేను అడుగుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కువ ప్రశ్నిస్తున్నా. రాష్ట్రం సర్వనాశనం చేసిన మూడు చెప్తా. ఒకటి రాజధాని. నువ్వు మాట తప్పన మడం తప్పన అంటావు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా మాట్లాడి ప్రతిపక్ష లీడర్గా చిన్న మార్పులు చేయమంటే ఆయన చేస్తే మళ్ళీ 3వ రోజు అసెంబ్లీలో బాగుంది, రాజధాని సెంటర్ ఇదే, అన్నిటికీ ఇదే బాగుందండి, అక్కడే కడదాం అన్నాం. కానీ నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు గారి ఇల్లు లేదు, నేనే కరెక్టు, చంద్రబాబు గారు రాజధాని ఇక్కడ కట్టడం నేనే కడతానని ఒక్క నుంచి నువ్వు చెప్పి నీ మంత్రులతో చెప్పించి నీ ఎమ్మెల్యేలతో చెప్పించి ఇవాళ రోజున మాట తిప్పి 3 రాజధానులని చుట్టూ పిల్లలను తిప్పినట్టు తిప్పి కోర్టులోకి వెళ్ళేసరికి మళ్ళీ 3 రాజధానులు దాన్ని మళ్ళా 3 రాజధానులు కావాలని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి చివరికి ఋషికొండ మొన్న ఉజూర్ తుఫాన్ వస్తే ఋషికొండ లేకపోతే వైజాగ్ అపార్ట్మెంట్లు కూడా పడిపోయి ఉంటారు. నాకు తెలియదు, మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నైట్ హాల్ట్ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు.
అలాంటి కొండను గుండు కొట్టించేసి దాని మీద మరి 500 కోట్లతోటి బిల్డింగులు, 500 కోట్లతో రోడ్లు వేసాం. 200 కోట్లు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ గోతులు పూడిపోతాయి. కానీ కట్టావు. దాంట్లో గృహప్రవేశం చేయడానికి నీకు ధైర్యం లేదు, నీ మనుషులు తీసుకెళ్లే ఉద్దేశం లేదు, డబ్బును